చట్నీ కూడా వీడియో తీయాలా అని అనుకోబాకండి. ఒక్కసారి నా స్టైల్లో ఈ చట్నీ చేసి చూడండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. ముందుగా ఆయిల్లోకి ఒక 7 పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లోకి ఒక 3 గుప్పెట్లు వేరుశనగ పప్పు వేసుకొని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఒక అరచెక్క కొబ్బరి కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా ఫ్రై అవ్వాలండి. వేరుశనగ పప్పు కరెక్ట్గా ఫ్రై అయితేనే చట్నీ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు అదే ఆయిల్లోకి ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని మూత పెట్టేసుకోండి. బాగా చల్లారిన తర్వాత వేరుశనగ పప్పు, పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, కల్లుప్పు, చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అలాగే వేరుశనగ పప్పు కూడా వేసుకొని నీళ్లు కలుపుకుంటా మెత్తటి పేస్ట్ చేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని బాగా కలుపుకొని కొంచెం పలసంగానే ఉండాలండి ఈ చట్నీ. అందులోకి నిమ్మరసం పిండేసుకుంటే చట్నీ సూపర్గా ఉంటుందండి. ఈ చట్నీలోకి రవ్వ ఇడ్లీ కానీ ఇలాగా లావుగా పోసుకున్న దోశలు కానీ సూపర్గా ఉంటాయండి. దోశ ఒక్కవైపే కాలనివ్వాలి. ఇలాగా దోశలు పోసేసుకొని దాని మీద చట్నీ వేసుకొని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. అందరూ ట్రై చేసి నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోబాకండి ఈ చట్నీ ట్రై చేసిన తర్వాత.